ఒకరోజు మాస్టారు స్కూల్లో విద్యార్థుల్ని గార్డెన్కి తీసుకెళ్ళి అక్కడ 2 రోజుల క్రితం నాటినటువంటి ఒక మొక్కను చూపించి ఇది పీకు అంటాడు. విద్యార్థులు ఆ మొక్కలు పీకేస్తారు. తర్వాత కొంచెం ముందు తీసుకెళ్ళి ఈ వారం క్రితం నాటిన మొక్కలు ఈ మొక్కలు పీకేస్తారు. తర్వాత ఇంకా కొంచెం దూరం తీసుకెళ్ళి ఇంకా నెల రోజుల క్రితం నాటిన మొక్కలను చూపించి ఇవి నెల రోజుల క్రితం నాటినవి పీకేయండి అంటారు. ఆ మొక్కలను పీకడానికి కొంచెం కష్టపడతారు ఆ పిల్లలు. తర్వాత ఇంకా కొంచెం దూరం ముందు తీసుకెళ్ళి ఇది సంవత్సరం క్రితం నాటిన మొక్క ఇది పీకేయండి అంటాడు. కానీ ఆ మొక్కని పీకేయలేకపోతారు. ఎందువల్ల ఆ మొక్క ఒక వృక్షంలాగా పెరిగింది అనమాట. అప్పుడు దాని వేళ్ళు అన్నీ కూడా భూమిలో పాతుకుపోయి అది పీకలేకపోతారు. ఇది మా వల్ల కాదు మాస్టర్ అని చెప్తారు. అదేవిధంగా మన జీవితంలో కూడా పాపము కూడా అంతే. పాపం అని తెలిసిన వెంటనే దాన్ని తొలగించుకోవడం సులభం అవుతుంది. ఈ వయసులో కాకపోతే ఏ వయసులో ఎంజాయ్ చేస్తామని చెప్పి మరి తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం ఆ పాపాన్ని పెంచి పోషిస్తే అది పెరిగి పెద్దదై బాగా మరి బలంగా తయారైపోయింది. అప్పుడు దాన్ని తీసివేసుకోవటం చాలా కష్టమైంది. ఆ పాపానికి బాలెన్స్గా మారిపోతారు. ఆ పాపమే మనల్ని పట్టుకుంటుంది. మనం పెంచి పోషించిన ఆ పాపమే మన జీవితాన్ని చిక్కుల్లో పడవేస్తుంది, నాశనం చేస్తుంది. చివరకు ఒక దినాన ఆ పాపం వలన ఎటువంటి సంతోషం లేదని గ్రహించి దేవునికి దూరమై ఆశీర్వాదాలు కోల్పోతాం. జీవితంలో శాంతిని సమాధానం లేని స్థితికి వెళ్ళిపోతాం. అయితే ఎంతటి పాపినైనా క్షమించడానికి, ఆ పాపం నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తును మనం సొంత రక్షకునిగా అంగీకరించి దేవా పాపినైన నన్ను కరుణించు అని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే మరి ఎంతటి పాపినైనా క్షమించడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. మరి ఈ ప్రభువును, ఈ దేవుడు పాపం నుండి విడిపిస్తాడు, శాపం నుండి విడిపిస్తాడు, నిత్య నరకం నుండి కూడా రక్షించి ఆయనతో సదాకాలం యుగయుగంలో జీవించడానికి మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ శాశ్వత రాజ్యంలో, పరలోక రాజ్యంలో మనం చేర్చడానికి సరిపోయిన వాడు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ క్షణమే దేవా పాపినైన నన్ను కరుణించని ఆయన పాదముల చెంత చేరి ఇకను పాపం జోలికి పోక ఆయన కొరకు సాక్షిగా జీవించడానికి మనము ఇష్టపడితే దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి చేర్చి ఆ పాపం నుండి, శాపం నుండి విడిపించి మనకి నిత్య జీవాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు.